హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో బెండకాయ తోటి ఒక మంచి రెసిపీ చూద్దామండి. ఈ రెసిపీ ఒక్కసారి తిన్నారంటే బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కానీ చేయించుకొని తింటారు, అంత రుచిగా ఉంటుంది. మరి చూసేద్దాం ఆ రెసిపీ. ఈ రెసిపీ కోసం మంచి లేత బెండకాయలు తీసుకోవాలండి. సో చూసారా, ఇలా తొడిమి ఉంచితేనే కట్ అవ్వాలన్నమాట. సో అలా ఉంటే లేతగా ఉన్నట్టు. ఇప్పుడు వీటిని చక్కగా కడిగి ఇలా కిచెన్ టవల్ పైన ఆరబెట్టుకోవాలండి. సో ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సైజ్ అయితే సరిపోతుంది, లేకుంటే సన్నగా కట్ చేస్తే చిదురైపోతాయి బెండకాయలు అనేది. సో చూసారా, ఇలా మొత్తంగా కట్ చేసి పెట్టుకున్నాను. మరొక గిన్నెలో 1/2 కప్పు శనగపిండి లేదా 2 టేబుల్ స్పూన్ శనగపిండి అండి. అలాగే ఒక 1/2 కప్పు బియ్యపిండి వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ అంటే కార్న్ ఫ్లవర్. సో అలాగే 1 టీ స్పూన్ కారప్పొడి అండి, లేదా కారానికి తగ్గట్టు ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 3/4 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నానండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలుపుకుందామండి. పూర్తిగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాము కదా బెండకాయ ముక్కల్ని, వాటిని వేసుకుందాము. ఈ రెసిపీలో జిగురు అనేది ఎక్కడ ఉండదండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది, క్రంచీగా ఉంటాయి. సో ఇలా పూర్తిగా కలుపుకుందాం డ్రైగా. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకుందాము. ఈ రెసిపీకి ఒక్కసారి నీళ్ళు అనేది యాడ్ చేయకూడదండి, ఎందుకంటే త్వరగా పలచబడుతుంది. సో అందుకోసమని ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు జల్లుకుంటూ గట్టిగా కలుపుకోవాలన్నమాట. సో చూసారా, ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెంగా నీళ్లు జల్లుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట గట్టిగా. సో వీటిని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దామండి. 10 నిమిషాల తర్వాత సో మనకి శనగపిండి అనేది బాగా నానుతుంది అనమాట. సో ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. ఇది మీడియం టు హై ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. సో వీటన్నిటిని ఒకసారి వేసుకున్న తర్వాత ఎమ్మటే కలపకూడదండి. కొంచెం ఒక 2 మినిట్స్ ఉన్నాక ఒకసారి కలుపుకోవాలన్నమాట. లేకుంటే పైన కోటింగ్ ఏదైతే ఉందో శనగపిండి కోటింగ్ అది విడిపోతుంది. సో అందువల్ల కొంచెంసేపు అలాగే ఉంచి తర్వాత కలుపుకుందాము. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మనకి తెలుస్తుందండి ఫ్రై అయినాయా లేవా అని. అవి కొంచెం క్రంచీ ఫీలింగ్ వస్తాయి అన్నమాట. సో అలా ఉన్నప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఇప్పుడు అదే నూనెలో ఒక గుప్పెడు పల్లీలు వేసుకుంటున్నానండి. అవి కొంచెం క్రంచీగా అయ్యేదాకా వేయించుకోవాలి. సో అలాగే ఇందులోనే ఒక గుప్పెడు లేదా ఇది ఆప్షనల్ అండి జీడిపప్పు. సో ఇవి అలాగే వేయించుకోవాలన్నమాట. సో ఇందులోనే ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు నడుముకి కొంచెం చీల్చుకొని వేసుకోవాలండి, లేకుంటే పేలుతాయి అన్నమాట. సో అలాగే ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే 7 నుంచి 8 వెల్లుల్లిపాయలు అండి. సో ఇలా పొట్టు తీయకుండా వేయించుకున్నాను అనమాట. సో వీటన్నిటిని ఇప్పుడు వేయించుకున్నాము కదా, ఒక గిన్నెలోకి తీసుకుందాము. సో చూసారా, మనం వేయించుకున్నవన్నీ ఇలా వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారప్పొడి లేదా కాశ్మీరీ కారప్పొడి అయితే బాగుంటుంది. సో వీటిలో ఒకసారి కలుపుకొని మనం వేయించుకున్నాము కదా బెండకాయల్లో ఫ్రై, అది వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందామండి. మనం వేసిన కారప్పొడి బెండకాయలకు బాగా పడుతుందన్నమాట. సో పట్టి చాలా రుచిగా ఉంటాయి మనకు తినేటప్పుడు. సో చూసారా, అంతే అండి, మన బెండకాయ ఫ్రై అయినా అనొచ్చు, స్నాక్ అయినా అనొచ్చు, చాలా రుచిగా ఉంటుంది. సో ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.